my dear students. Let's start the session. Here, take one spring here. This is the spring. This is the spring. And the pulley. This is the pulley. It is connected here. It is the mass. This is the mass. 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 This is mass. That is the spring. What is the time period of oscillation of this particular system? System of pulleys with springs. No. System of what? Spring mass system with pulleys. Spring mass system with pulleys. Are you clear? ఇక్కడ మేము ఒక అద్భుతమైన షార్ట్ ట్రిక్ చెప్పడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ స్ట్రింగ్ సేమ్ టెన్షన్, సేమ్ స్ట్రింగ్ సేమ్ టెన్షన్. టెన్షన్ ఆల్వేస్ పుల్ ద బాడీ. టెన్షన్ ఆల్వేస్ పుల్ ద బాడీ. సేమ్ స్ట్రింగ్ సేమ్ టెన్షన్. క్లియరా? సో ఇప్పుడు నువ్వు ఇక్కడ తీసుకుంటే ఏమొస్తుంది చెప్పు. టెన్షన్ ఆల్వేస్ పుల్ ద బాడీ. This tension pulling this body. 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 Same string, same tension. Entire string, same tension. This string pulling the pulley. This tension pulling the pulley. This tension pulling the spring. This tension pulling the mass. Tension in the string attached to the mass. That is the T-arm. Clear up? That is what? T-arm. This tension related to the mass. This tension related to what? This tension related to what? Spring. What is this? Ts can be written as. So 2T, PT downward, 2T upward. Okay na? Ts equal to how much? 2T. Tm equal to how much? T. అర్థమైందా? ఈ రాసుకోవడం వస్తుందా మీకు? సేమ్ స్ట్రింగ్ సేమ్ టెన్షన్. దిస్ టెన్షన్ పుల్లింగ్ ద పుల్లీ. దిస్ టెన్షన్ పుల్లింగ్ ద పుల్లీ. దిస్ టెన్షన్ పుల్లింగ్ ద మాస్. దిస్ టెన్షన్ పుల్లింగ్ ద బాటమ్ సర్ఫేస్. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర రెండు టెన్షన్లు ఉంటాయి. ఒక టెన్షన్ ఏమో స్ప్రింగ్ ని పుల్ చేస్తే ఇంకొక టెన్షన్ ఏమో పుల్లీని పుల్ చేస్తుంది. అర్థమైందా? టెన్షన్ ఇస్ ద ఇంటర్నల్ ఫోర్స్. ఇంటర్నల్ ఫోర్సెస్ డోంట్ డూ ద వర్క్. క్లియరా? అర్థమవుతుందా? సో ఇక్కడ రెండు లాజిక్స్ ఉంటాయి. ఇక్కడ మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా తీసుకోవాలి? స్ట్రింగ్లు ఏమేమి సేమ్ ఉన్నాయో చూసుకోవాలి. అన్ని టెన్షన్లు సేమ్ వచ్చేస్తుంది. అర్థమైందా? రెండు టీలు కిందకు ఉన్నాయి అంటే మీరు సపరేట్గా రాసుకుంటే అంత అర్థం కాకపోతే ఈ పుల్లీకి ఒక టీ కిందకు ఉంది, ఇంకొక టీ కిందకు ఉంది. రెండు టీలు కిందకు ఉంటే పైకి ఎన్ని టీలు ఉండాలా? 2T ఉండాలి కదా. అందుకే ఇది 2T అయింది అంటున్నా. అర్థమైందా? ఇది 2T అయింది అనుకున్నా. మొత్తం సపరేట్ చేసామనుకో, ఇట్లా మొత్తం సపరేట్ చేసామనుకో, ఒక్కో ఫ్రీ బాడీ డయాగ్రామ్ వచ్చేస్తుంది. We need to focus only on the tensions. Represent the tension in the given figure. That is the first step. Clear? So ఇక్కడ K అనే ఒక టర్మ్ ఇచ్చాడు కదా. K డాష్ ఎలా కనుక్కోవాలో చెప్తాం. What is the K dash? How to calculate K dash? K dash. That equals to Tm by Ts. Tm by Ts whole square into Tm by Ts whole square into K. Tm by Ts whole square into K. సో ఇలాంటివి ఎన్నైనా ఉండొచ్చు అక్కడ స్ప్రింగ్లు. అర్థమైందా? సో అప్పుడు 1/K ఈక్వాలెంట్ ఈక్వల్ టు హౌ మచ్? 1/K ఈక్వాలెంట్ ఈక్వల్ టు హౌ మచ్? సో ఇట్లా అన్నిటి సిరీస్ లో కనెక్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఒక స్ప్రింగ్ ఇస్తాడు, కేనో 2Kనో ఎంతో కొంత ఇస్తాడు. దీన్ని కరస్పాండింగ్ K డాష్ వాల్యూ కనుక్కోవాలి.
అలాంటివి స్ప్రింగ్స్ ఒక 3 ఉన్నాయి అనుకో, K1 కి ఏమొస్తుంది, K1 డాష్ వస్తుంది, K2 కి ఏమొస్తుంది, K2 డాష్ వస్తుంది. అట్లా వాటన్నిటి సిరీస్ లో కన్వర్ట్ చేయాలంటున్నా. K1 డాష్ ప్లస్ 1/K2 డాష్ ప్లస్ అట్లా వస్తాయి అన్నమాట. ఎన్నైనా వస్తాయి 1/Kn డాష్. వాట్ ఈస్ ద ఫైనల్ టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్? 2 pi square root of m by k equivalent. K equivalent. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద స్టెప్ 1? స్టెప్ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ we need to apply short trick. What is the short trick here? First we need to calculate dash values, K dash, K1 dash, K2 dash, K3 dash, like that. After that all springs are connected in parallel, series. Clear? 1/K equivalent this. అర్థమైందా? ఇప్పుడు మనము దీని మీద ఒక 6-7 క్వశ్చన్ ఉన్నాయి, అవి చేస్తే మీకు ఫ్లో వచ్చేస్తుంది. క్లియర్? సో ఫస్ట్ మీకు ఈ టెన్షన్లు రావాలి. ఈ టెన్షన్ అర్థమైందా? సేమ్ స్ట్రింగ్, సేమ్ టెన్షన్ ఆల్వేస్ పుల్ ద బాడీ అది. సో ఇప్పుడు చెప్పండి, హౌ టు క్యాలిక్యులేట్ K డాష్? రైట్ డౌన్ దిస్ అగైన్. ఇక్కడ మనకి ఒకటే ఉంది కాబట్టి K డాష్ గా రాస్తాం. ఒక స్ప్రింగే కదా ఉండేది, K డాష్ గా రాస్తాం. ఇప్పుడు K డాష్ రాయాలంటే ఏం చేయాలి చెప్పు? వాట్ ఈజ్ Tm? T. వాట్ ఈజ్ Ts? 2T స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ K. K/4. అద్భుతం. K డాష్ ఈక్వల్ టు హౌ మచ్? K/4. K dash equal to how much? K/4. What is the time period? So here this becomes equal to how much? K equivalent equal to how much? 1/K equivalent equal to how much? 1/K dash. K equivalent equal to how much? K dash that equal to how much? K/4. ఒకటే ఉంది కాబట్టి అదే K equivalent అవుతుంది. ఓకేనా? What is the time period T equal to how much? 2 pi square root of m by K equivalent. What is the time period for given question? M by K/4. Then what you will get, tell me? T equal to how much? 4 pi into m by K. What is the frequency of oscillation? What is the frequency of oscillation in this case? 1/T equal to how much? 1/4 pi square root of. Are you getting the same? Tm/Ts. Here how much? 4 pi, 4m/K. Now we need to draw. Focus here. ఇప్పుడు మనము this is question number 1. Completed. అయిపోయిందా? Next item, another system. Question number 2. Another system. Question number 2. Now I am taking, this is another system. I am placing the spring here. Mass of the pulley is neglected in all the cases. Currently we neglected the mass of the pulley. Neglected. This is the stiffness K. చూడండి ఇక్కడ, what is the way to write the T? T ఎక్కడి నుంచి రావాలి? Same string, same tension,
Same string, same tension. Same string, same tension. Same string, same tension. Are you following? రెండు టీలు కిందకు ఉంటే పైకి ఏమొస్తుంది? 2t will come. 2t will come. ఓకేనా? సో హియర్ టెన్షన్ t ఎంత అప్పుడు? This is 2t. Are you following? అర్థమవుతుందా? Same string, same tension. Now tell me, what is the tension? Tm equal to how much? T. What is the Ts? Tell me. Ts equal to how much? T only na? T only na? అర్థమైందా? ఓకేనా? సో what is K dash equal to how much? K dash equal to how much? Tm by Ts. T by T. T by T whole square into K. That equal to K. Then T equal to how much? 2 pi square root of M by K. M by K. Are you getting or not? Are you getting or not? Now we are combining both. Now we are taking, this is one. Yes, third question. Third question. Understood or not? Now I am placing one spring here. Take one spring here. This is K. This is K. Spring 1 and spring 2. Spring 1 and spring 2. Are you following or not? So here, same spring, same tension. So ఇప్పుడు నీకు పైకి ఎంత టీ వస్తుంది చెప్పు. పైకి ఎంత టీ వస్తుంది? 2t. Same tension downward. What is the tension in the spring 2? Tension in the spring 2 how much? 2t. What is the tension in the spring 1? Tension in the spring 1. This is the K1. K1 equal to K. This is K2 equal to 2K. 2K no K ఏదో పెట్టు. Clear? అర్థమవుతుందా? So now tell me how to calculate K1 dash. Now tell me how to calculate K1 dash. K1 dash equal to how much? What is Tm? Tmt. What is the Ts1? Tm by Ts1 whole square into K1. Whole square into K1. What is Tm here? T by Ts1 ఎంత? T whole square into K. That is K1 dash equal to how much? K. K1 dash equal to how much? K. Now coming to K2 dash. Now coming to K2 dash. Tell me how to calculate K2 dash. So two springs ఉన్నాయనుకో K2 dash వస్తుందా? How to calculate K2 dash? See here, K2 dash equal to how much? Tm by Ts2. Ts2 whole square into K2. K2. So what is K2 dash? చెప్పండి. Tm ఎంత? T. What is the Ts2? What is the Ts2? 2t. 2t whole square into how much? 2k. Whole square into 2k. K by this is how much? 1 by 4 into 2k. This is how much? K by 2 will come. This is K2 dash. Next step 3. How to answer this question? K equivalent how to calculate? 1 by K equivalent equal to how much? 1 by K equivalent equal to 1 by K1 dash plus 1 by K2 dash. So ఇప్పుడు మనము K1 dash నేమ్ రాయొచ్చు. What is K1 dash? 1 by K plus 1 by this K by 2 only na. Then you can write 2 by K, 2 by K. This you can write 3 by K. 1 by K equivalent can be written as
So K equivalent equal to how much? K by 3. K by 3. So final answer to this question. What is the time period of oscillation? 2 pi square root of M by K equivalent. K equivalent calculation. So what is the time period T? T equal to how much? 2 pi square root of M by K by 3. K by 3. What is the final answer to this question? T equal to how much? 2 pi square root of 3m by K. 3m by K. If they ask frequency, what is the answer? 1 by T equal to how much? 1 by 2 pi square root of K by 3m. K by 3m. Understood or not? Understood or not? First you need to convert all k's into dash. Then all k dash na connected in the series. Calculate k equivalent. Finally we will be getting time period of oscillation. అర్థమైందా ఎన్ని కేలు ఉంటాయి అన్ని కేలు అర్థమవుతుందా నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ ద స్ప్రింగ్ ఓకే నౌ completed next question here the question is here to here to here this is yeah yes with K then they are asking time period of oscillation చెప్పండి ఆన్సర్ ఏమొస్తుంది దీనికి చెప్పండి సేమ్ స్ట్రింగ్ సేమ్ టెన్షన్ సేమ్ స్ట్రింగ్ సేమ్ టెన్షన్ సేమ్ స్ట్రింగ్ సేమ్ టెన్షన్ సేమ్ స్ట్రింగ్ సేమ్ టెన్షన్ దిస్ స్ట్రింగ్ ఇట్లా పోతుంది సేమ్ స్ట్రింగ్ సేమ్ టెన్షన్ సేమ్ స్ట్రింగ్ సేమ్ టెన్షన్ tension always pull the body tension always pull the body what is the tension in the spring this is a T what is the tension in the spring that is T same string same tension same string same tension so రెండు టీలు పైకి ఉంటాయి 2 టీలు కిందకి వస్తాయా this is Tm right Tm equal to how much 2T are you clear or not now tell me how to convert into K dash this K dash equal to how much Tm by Ts Tm by Ts whole square into K so what is K dash tell me here Tm equal to how much 2T 2T by T 2T by T whole square into K K dash equal to how much 4K what is the time period T what is the time period T 2 pi square root of M by K equivalent in this case this will become how much K equivalent M by K equivalent equal to how much M by 4K are you getting T equal to how much pi square root of M by K. What is the frequency of oscillation? This is how much? 1 by pi into square root of K by M. Next, this is question number 4 or 3. This is 4. Next, question number 5.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో ఇప్పుడు చెప్పండి, హియర్ ఐ యామ్ టేకింగ్ another case. So here to here I am giving, this is one case, here another spring, both are having same meaning. Here to here, this is young, this is another case. This I can write it as K1 equal to K, K1 equal to K, K2 equal to 2K, 2K. Are you following? Understood or not? Same string, same tension. Tell me. Same string, same tension. Same string, same tension. Same string, same tension. ఇదంతా ఒకే స్ట్రింగ్, ఇది ఇంకొక స్ట్రింగ్, ఇది అర్థమైందా? ఇది ఒక స్ట్రింగ్, ఇది ఇంకొక స్ట్రింగ్. క్లియర్? సేమ్ స్ట్రింగ్, సేమ్ టెన్షన్. హియర్ ఇట్ ఈస్ హౌ మచ్? T. This is how much? This is how much? T(S2) equal to how much? T. T(S2) equal to how much? S2 equal to how much? T. So ఇప్పుడు నీకు ఇక్కడ ఎంత వస్తుంది చెప్పు. This is how much? 2T. ఈ పైకి ఏం వస్తుంది చెప్పు. T(S1) equal to how much? 2T. Same string, same tension. Same string, same tension. This is a T(S1). T(S1) equal to 2T. That is equal to how much? Tm. Tm equal to 2T. Same string, same tension. అర్థమవుతుందా? Tension always pull the body. What is K1 dash చెప్పండి. What is K1 dash? Tm by Ts. Tm by Ts1. Tm equal to how much? Tm by Ts1. Ts1 equal to how much? 2T whole square into K. That equal to how much? K. K2 dash equal to how much? Tm equal to how much? What is Tm? Tm equal to how much? 2T. Tm equal to 2T. Ts2 equal to how much? T. Whole square into K2 equal to how much? 2K. 2K. 4 2s are how much? 8K. Clear? 4 2s are 8K. 1 by K equivalent equal to how much? 1 by K equivalent equal to how much? 1 by K plus 1 by 8K. K equivalent equal to how much? 8K by 9. 8K by 9. Then what is the time period T? What is the time period T? 2 pi square root of m by K equivalent 8K by 9. Then T equal to 6 pi into square root of m by 8K. Understood? 4 2s are 3 pi. 3 pi into square root of m by 2K. Understood or not? What is the frequency? Frequency Fn equal to how much? 1 by T equal to how much? 1 by 3 pi square root of 2K by m. 2K by m. Next. నెక్స్ట్ రైడా ఇంకొక స్ట్రింగ్ కాంబినేషన్ రాయద్దాము. అయిపోయిందా ఇది? నెక్స్ట్ దిస్ ఈజ్ హౌ మచ్? 6. 5 కంప్లీటెడ్. 6th క్వశ్చన్. 6th క్వశ్చన్.
Here it is, sixth question. Draw this figure. Draw this figure. Combination of springs. Figure. ఇక్కడ నుంచి కిందకు వచ్చి ఒక పుల్లి ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, మళ్ళా పైకి పోయింది, కింద ఒక స్ప్రింగ్ ఉంది. సో ఇట్లా పోయి this is one pulley. Yeah, this is one spring. Okay. This is one spring. This would be another pulley. Here to here. So here to here. Yes. This is the mass. This is the mass here. Here to here. All are having K. This is the combination of pulleys, springs and pulleys. How to answer this question? See this pulley? Yeah. Take the pulleys properly. Yes. Okay, all are having same stiffness. K. This is K. K. This is K. K. Total how many springs here? How many springs here? 4 springs. Same tension. Okay, now tension always pull the body. Tension always pull the body. Now tell me, what people are getting? Same string, same tension. Start from one end. Same string. Same string, same tension. Same string, same tension. Same string, same tension. Same string, same tension. This is the string. Same string, same tension. Tension always pull the body. Same string. Same string, same tension. Tension always pull the body. Same string, same tension. Tension always pull the body. అర్థమైందా ఈ బిజినెస్? ఇట్లా వచ్చి ఈ స్ట్రింగ్ ఎలా ఉంది, ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇట్లా పోయి ఇట్లా వచ్చింది, మొత్తం ఒకే స్ట్రింగ్ కదా. అప్పుడు నీకు ఇదంతా సేమ్ స్ట్రింగ్ అన్నమాట. సేమ్ టెన్షన్ వచ్చేయాలి. టెన్షన్ ఆల్వేస్ పుల్ ద బాడీ. క్లియరా? నౌ వాట్ ఈస్ టిఎం? టెల్ మీ. టిఎం ఈక్వల్ టు హౌ మచ్? టి. ఇది ఏంది? ఇంకొక స్ట్రింగ్ కదా. అర్థమైందా? దీనికి కనెక్షన్ ఏం లేదు. అప్పుడు 2 టీ కిందకు ఉంటే పైకి ఎంత ఉంటుందా? పైకి ఎంత ఉంటుందా? 2t ఉంటుంది. అప్పుడు టెన్షన్ ఇన్ ది స్ప్రింగ్ ఏమవుద్దా? వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ది స్ప్రింగ్? 2t. తర్వాత 2 టీలు పైకి ఉంటే 2 టీలు కిందకు ఉండాలి. ఆర్ యు క్లియర్? దెన్ వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ స్ప్రింగ్? టెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ స్ప్రింగ్ 2t. సో 2 టీలు కిందకు ఉంటే 2 టీలు పైకి ఉండాలి. ఆర్ యు క్లియర్? సో 2t పైకి ఉండాలి. అప్పుడు వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్? 2t విల్ కమ్. 2 టీలు పైన ఉంటే 2tలో కిందకు ఉండాలి. వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్? 2t. వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్? 2t. అరే క్లియర్? సో అన్నిటికీ సేమే వచ్చిందా? k1 డాష్ ఇన్ దిస్ క్వశ్చన్ k1 డాష్ ఈక్వల్ టు k2 డాష్ ఈక్వల్ టు
K3 dash equal to K4 dash. వీళ్ళేరి ఇక్కడ కూర్చునే వాళ్ళు బాగలేదు కింద ఉన్నారు కదా. ఓకే K dash equal to how much? Tm by Ts. So in all are getting same right. So here Ts1 equal to how much? Ts2 equal to how much? Ts3 equal to how much? Ts4 equal to how much? 2t is coming. Then Tm by Ts in that case whole square into corresponding K. All are having same stiffness. So Tm and the T. Ts and the 2t. Whole square into K. That equal to how much? K by 4. Are you following or not? So you can take Ts1, Ts2, Ts3, Ts4. All are having same. 1 by K equivalent can be written as 1 by K equivalent can be written as 1 by K1 dash plus 1 by K2 dash plus 1 by K3 dash plus 1 by K4 dash. 1 by K equivalent equal to how much? 4 by K plus 4 by K plus 4 by K plus 4 by K. That is equal to how much? 16 by K. K equivalent equal to how much? K by 16. K by 16. Then what is the time period of oscillation? What is the time period of oscillation? 2 pi square root of m by K equivalent. Then T equal to how much? 2 pi square root of m by K by 16. So 4 will come out. Okay na? 8 pi. T equal to how much is obtained? 8 pi into square root of m by K. Fn equal to how much? 1 by 8 pi square root of. All are getting the same. సో ఇప్పుడు మనం పుల్లేస్ స్ప్రింగ్స్ ఒక ఆత్మకూరు బస్ స్టాండ్ దాకా వేసిన చేయగలరా? టెన్షన్ ఆల్వేస్ పుల్ ద బాడీ సేమ్ స్ట్రింగ్ సేమ్ టెన్షన్. K dash equal to Tm by Ts whole square into K. Last question number 7. Right now. Completed. ఇది అయిపోయిందా? Now draw this question number 7. Question number 7. Question number 7. So here we can take say spring. One pulley. You can take pulley. Take another pulley. Here one spring. Here you can take a spring. Here to here. This is how much? This is the mass M. K. Completed. Tension always pull the body. Same string, same tension. Tension always pull the body. Same string, same tension. Okay. So here all are K. This is K. This would be K. This would be K. Here or not? Now tell me, same string, same tension. ఏ స్ట్రింగ్ లో టెన్షన్ సేమ్ ఉండాలా? ఇట్లా పోయి
ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది. ఆ స్ట్రింగ్ టెన్షన్ సేమ్ స్ట్రింగ్ సేమ్ టెన్షన్. అప్పుడు ఏమొస్తుంది చెప్పు, సేమ్ స్ట్రింగ్ టెన్షన్ ఆల్వేస్ పుల్ ద బాడీ, దిస్ టెన్షన్ పుల్లింగ్ దిస్ 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 బాడీ. Here tension always pull the body. Tm equal to how much? T. This is a Ts. Corresponding Ts1 equal to how much? T. Are you following? So రెండు T కిందకు ఉంటే పైకి ఎంత ఉంటుంది? This is how much? 2T. Then what is the corresponding spring? This is Ts2 equal to how much? 2T. Ts2 equal to how much? 2T. Ts3 equal to how much? T. Ts3 equal to how much? 3. అర్థమైందా? సో ఇప్పుడు నీకు Ts1 ఈక్వల్ టు, ఇప్పుడు ఒక టేబుల్ రాసుకోండి కావాలంటే, here what you will get? What you will get? Tr. Here what you will get? This would be Tr. This would be how much? Tm equal to how much? Tm equal to T. ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి? Ts1 equal to how much? Ts1 equal to how much? T. Ts2 equal to how much? Okay. దీన్ని S2 అనుకో, దీన్ని S3 అనుకో. Clear? Ts2 equal to how much? T. Ts3 equal to how much? 2T. Then K1 dash and K2 dash equal to how much? So ఇక్కడ నీకు ఏమేమి సేమ్ వస్తాయి చెప్పు. K1 dash equal to K2 dash equal to how much? ఎందుకంటే Tm Ts సేమే కదా. సో అప్పుడు నీకు ఏమొస్తుంది? T by T whole square into K. ఇది K, ఇది కూడా K. Clear? Both are K. Then what you will get? Tell me. K. So K3 dash ఏమో చెప్పు. 2T by Tm equal to T. Tm equal to T by. This is how much? Here whole square into K. So here K dash can be written as, what is K dash here? What is K dash? Tm by Ts whole square into K. అర్థమవుతుందా? సో ఎంత వచ్చింది అప్పుడు ఇక్కడ? K by 4. Are you getting the same? 1 by K equivalent equal to how much? 1 by K equivalent equal to how much? 1 by K1 dash plus 1 by K2 dash plus 1 by K3 dash, K1 dash and K2 dash, K. 1 by K plus 1 by K plus 4 by K, that equal to 6 by K. So 1 by K equivalent equal to how much? K by 6. What is the time period of oscillation? Equal to 2 by square root of m by K equivalent. Then K equivalent can be written as K by 6 equal to how much? 2 by square root of m by K by 6. Then what is the final answer to this question? 2 by square root of 6m by K. This is the final answer to this question. Frequency of oscillation is asked in the question. 1 by 2 by square root of K by 6m. This may be the answer. But frequency అడిగితే ఇది ఆన్సర్ అయితే, టైం పీరియడ్ అయితే ఇది ఆన్సర్ అయితే. So this is all about some of the problems related to spring mass system with pulleys. Okay na? We can discuss floating body oscillations in the next class.